టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్య భక్తుల సమీకరణ కోసం హిందూ మున్నని ఆధ్వర్యంలో ఒక భారీ కార్యక్రమం చేపట్టారు. లక్షలాది మంది భక్తులు సుబ్రహ్మణ్య స్వామి కంద షష్ఠి కవచాన్ని పఠించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ధర్మం కోసం నిలబడే ప్రతి అడుగు మనల్ని విజయ తీరాలకు చేరుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మధురైలోని అమ్మతిడల్ ప్రాంగణంలో హిందూ మున్నాని సంస్థ నిర్వహించిన మురగా భక్తరగల్ మనాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ గారు కీలక ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తమిళనాడులో అడుగుపెట్టారో ఒక్కసారిగా తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి నినాదాలతో దద్దరిల్లిందట. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి నిజంగానే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు షాక్ అయ్యారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఈ కార్యక్రమం బలంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులోని క్రేజ్ చూసి దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులో జనసేన పార్టీని ఆయన సృష్టించిన విషయం తెలిసిందే. త్వరలోనే జనసేన పార్టీని అక్కడ స్థాపించనున్నారు. పార్టీ కార్యక్రమాల్ని స్టార్ట్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే.